అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మెడికల్ రియంబర్స్మెంట్ గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి, వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. వీడియో షేర్ చేయడం వల్ల మరింత మందికి మెడికల్ రియంబర్స్మెంట్ గురించిన తాజా సమాచారం అందించిన వారు అవుతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకు 2 లక్షలకు మించకుండా రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించబడరు అని మనకు జివో ఎంఎస్ నెంబర్ 397లో అయితే మెన్షన్ చేసి ఉన్నారండి. ఈ డేట్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఏమేమి కవర్ అవుతాయి అనే విషయానికి వచ్చినట్లయితే కీమోథెరపీ, రేడియోథెరపీ, డయాలసిస్, క్యాన్సర్, కిడ్నీ, గుండె జబ్బులు, ఎయిడ్స్, నరాల సంబంధిత వ్యాధులకు రెఫరల్ హాస్పిటల్ నందైతే అవుట్ పేషెంట్ వైద్య ఖర్చులు కూడా చెల్లిస్తారు. ఇక కంటి దంత చికిత్సలకు గరిష్టంగా 10,000 రూపాయలు అయితే చెల్లిస్తారు. కాస్మెటిక్, డెంటల్ సర్జరీ రియంబర్స్మెంట్ అయితే సౌకర్యం ఉండదన్నమాట. సో కాస్మెటిక్ సంబంధించి అయితే ఎక్కడ కూడా మనకు రియంబర్స్మెంట్ ఉండదు. ఇక దంత చికిత్స సర్వీస్లో లేదా జీవితకాలంలో 3 సార్లు అయితే దంత చికిత్స అయితే చేయించుకోవచ్చు, అంటే ఆయన సర్వీస్లో. మెడికల్ రియంబర్స్మెంట్ కోసం అప్లై చేయాలి అంటే మనకు కావడం ఉండవలసిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ జెన్యూనిటీ సర్టిఫికేటు, అలాగే రెఫరల్ జీవో కాపీ ఫ్రమ్ ద హాస్పిటల్, ఎమర్జెన్సీ సర్టిఫికేటు, అలాగే ఎసెన్షియల్ సర్టిఫికేటు, డిశ్చార్జ్ సమ్మరీ, ఫైనల్ బిల్లు, మెడిసిన్ బిల్లు, అలాగే కన్సాలిడేట్ బిల్లు, ఇక ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీ గివెన్ బై ద డిఎంఈ టు ద పర్టికులర్ హాస్పిటల్, నాన్ అవైల్మెంట్ ఆఫ్ ఈహెచ్ఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ ఉండాలండి. మనము మెడికల్ రియంబర్స్మెంట్ పొందాలి అంటే వీటన్నిటితో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతము రియంబర్స్మెంట్ పరిమితి 2 లక్షల వరకు మాత్రమే ఉంది. ఇది పెంచాల్సిన అవసరం ఉందని అయితే ఉద్యోగ పెన్షనర్స్ ఎప్పటి నుంచో కోరుతూ ఉన్నారండి. సో ప్రతిపాదనలు ఈ కింది నమూనాల్లో అయితే పంపించాలి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఫార్వర్డింగ్ లెటరు, అలాగే ఇండివిజువల్ అప్లికేషను, మాడిఫైడ్ చెక్ లిస్టు, అపెండిక్స్ 2, నాన్ డ్రాయల్ సర్టిఫికేటు, స్పెల్ క్లైమ్ సర్టిఫికేటు, డిపెండెంట్ సర్టిఫికేటు. సర్వీస్ పెన్షనర్ స్వయంగా చికిత్స పొందితే ఇది అవసరం లేదు. సో ఇక ఫైనల్గా పెన్షనర్ పేమెంట్ ఆర్డర్ కాపీ అండి, జిరాక్స్, పీపీఓ జిరాక్స్ అయితే అవసరం అవుతుంది. వీటన్నిటిని మనమైతే సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. మెడికల్ రియంబర్స్మెంట్ కోసం మనకైతే ప్రస్తుతం 2 లక్షలు మాత్రమే ఉంది. ఏదైతే 2008లో ఇచ్చినటువంటి జీవో ఉందో అదే ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ పరిమితిని 2 లక్షల నుంచి అన్లిమిటెడ్ చేయాలని అయితే కోరుతూ ఉన్నారండి. సో అన్లిమిటెడ్ కాకపోయినా ఒక 5-10 లక్షలకి అయితే పెంచినా బాగుంటుంది. సో 10 lakhsకి అయితే పెంచాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారనమాట. ఇక మనకు రీసెంట్ అప్డేట్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, కొత్త హెల్త్ కార్డులు అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కొత్త హెల్త్ కార్డులను అయితే మీరు లింక్లో డిస్క్రిప్షన్లో వచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త హెల్త్ కార్డుని చూపించాలండి అన్ని చోట్ల. ఇక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అండి. గుండెపోటు చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే పెట్టింది. గుండెపోటు మరణాల నివారణకైతే ఎస్టీమ్ అంటే STEMI పేరుతో గుంటూరు, విశాఖపట్నము, కర్నూలు మరియు చిత్తూరులలో పైలట్ ప్రాజెక్టులను అయితే ప్రారంభించింది. గుండెపోటు వచ్చిన తొలి గంట సమయంలో చికిత్స చేసేందుకు వివిధ భాగాలుగా ఏర్పాటు చేసి 4,000 విలువైన ఇంజెక్షన్ను ఉచితంగా వేయనున్నారు. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఫలితాలను అయితే వాటిలో వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మిగతా జిల్లాల్లో కూడా ఈ మేరకు అయితే అమలు పరుస్తారు. సో హార్ట్ అటాక్ లాంటివి వచ్చినప్పుడు మనకు ఈ విధంగా ఎమర్జెన్సీ కోసం ఒక 40,000 రూపాయల విలువైన ఇంజెక్షన్ని కూడా ఉచితంగా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయబోతున్నారండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. సో ప్రస్తుతానికైతే గుంటూరు, విశాఖ, కర్నూలు, చిత్తూరులలో పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే నడుస్తుంది. ఇక స్థానికంగానే టీచర్లు, మెడికల్ బిల్లులు, డేటా పరిశీలన,
మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల సంబంధించిన సమాచారం స్థానిక డీడీఓల లాగిన్లో అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గారు అయితే ఇదివరకే తెలిపి ఉన్నారు. సో వాటిని తప్పనిసరిగా పరిశీలించి టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీఓలను కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుని స్థితిగతులు తెలుసుకునేందుకు ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూర ప్రాంతాల కమిషనరేట్ వచ్చి ఇబ్బంది పడవద్దు అనేది సూచించారు. బిల్లులు మంజూరు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీఓలైన హెచ్ఓడీలు, హెచ్ఎంలు, అలాగే ఎంఈఓలు, డివైఈఓలు లాగిన్లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తోందని అయితే గుర్తించారు. ఇక ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి న్యూట్రిని వచ్చిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి సంబంధిత లాగిన్కు పంపిస్తూ ఉన్నారు. కానీ డీడీఓలు తమ లాగిన్లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్ల వారి కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమ కార్యాలయాలకు వస్తున్నారని టీచర్లు, ఉద్యోగులు దీనికోసం కమిషనర్ను సంప్రదించే పరిస్థితి వస్తే డీడీఓలు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఈ మేరకు హెచ్చరించారు. ఇక బోధనేతర సిబ్బందికి సంబంధించినటువంటి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు సంబంధించిన డీడీఓలు ఆన్లైన్లోనే సమర్పించాలని, అలాగే లాగిన్ ఫిజికల్ బిల్లులను స్వీకరించేదే లేదని కమిషనరేట్ అయితే ఈ మేరకు స్పష్టం చేసింది. ఇక కాంట్రాక్ట్ ఎంప్లాయీకి 5 లక్షల కంటే తక్కువ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే వారు ఆరోగ్యశ్రీ పరిధిలోకి అయితే వస్తారు అని అయితే తెలియజేయడం జరిగిందండి. సో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, సో వాళ్ళు పర్మనెంట్ కాకుండా వాళ్ళకి కూడా వాళ్ళ ఇన్కమ్ 5 lakhs కంటే తక్కువ ఉన్నట్లయితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది అనమాట వారికి కూడా. ఇక విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీకి ఆన్లైన్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ అయ్యాయి. ఒకసారి ఆన్లైన్ హెల్త్ కార్డులను అయితే డౌన్లోడ్ చేసుకోగలరు. ఇక రిటైర్డ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అలాగే టీచర్లకి వారు చెల్లించవలసినటువంటి మంత్లీ కాంట్రిబ్యూషన్ ఎవరు కట్టాలి అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక ప్రపోజల్ మిగతా ప్రభుత్వ రంగ సంస్థల మాదిరిగా పరిశీలించే నిర్ణయం అయితే తీసుకుంటారు. ఈహెచ్ఎస్ సేవలు సరిగ్గా అందడం లేదు అనే విషయంపై ఎంప్లాయీస్ మరియు ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటర్స్ ప్రతి నెల సుమారుగా 30 కోట్ల రూపాయల వరకు రెగ్యులర్గా డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్కి అయితే జమ అయ్యేలాగా చేసి హాస్పిటల్స్కి బకాయిలు పెండింగ్ లేకుండా అయితే చేస్తారు. ఇక డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో స్పెషల్ ఛాంబర్స్ పెట్టి ఇక క్రిటికల్ ఓపీ డ్రగ్స్ ఇచ్చేలాగైతే ఇప్పటి నుంచి అయితే చూడబోతున్నారు. ఈహెచ్ఎస్ బేస్డ్ ఎంక్వైరీస్ అలాగే గ్రేవియన్స్ ఫర్ డైల్ 104 అండి అండ్ రిసాల్వ్. ఈహెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ పైన స్టీరింగ్ కమిటీ సమావేశం అయితే నిర్వహిస్తారు. ఏపీ మోడల్ స్కూల్ అండ్ ఎయిడెడ్ స్కూల్ టీచింగ్, నాన్ టీచింగ్ వారికి మంత్లీ కాంట్రిబ్యూషన్ అప్రూవల్ అండ్ ఫినాన్షియల్ కన్కరెన్స్ వచ్చాక ఈహెచ్ఎస్ ఫెసిలిటీ అయితే కల్పించనున్నారు. ఇక మెడికల్ ఇన్వాలిడేట్ విషయంలో ప్రస్తుతం ఉన్న వాటితో పాటుగా మరికొన్ని వ్యాధులకు కూడా చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ వైద్యం నాన్ రెఫరల్ హాస్పిటల్లో చేయించుకున్న వారికి అయితే పెండింగ్ బిల్స్ చెల్లింపు అయితే జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మెడికల్ రియంబర్స్మెంట్ కోసం మనం ఎలా అప్లై చేసుకోవాలని అయితే మనం ఇక్కడ మేము కావాలి డాక్యుమెంట్స్ అని అయితే చూస్తున్నాము. ఇక పైన ఫిజికల్ డాక్యుమెంట్స్ తీసుకునేదే లేదు, ఆన్లైన్లోనే అప్లికేషన్ అయితే దరఖాస్తు నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ ఏదైతే 2 లక్షల రూపాయలు ఉందో దాన్ని 10 లక్షలకు పెంచాలి అని కోరుతూ ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంకా ప్రభుత్వం తరపు నుంచి అయితే సమాధానం రావాల్సి ఉంది. డిఫరెన్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.